ఇది ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఓకే నెక్స్ట్ స్మాలెస్ట్ నుండి బిగ్గెస్ట్ నెంబర్స్ వస్తున్నాయి కదా, స్మాలెస్ట్ నుండి బిగ్గెస్ట్ నెంబర్స్ వస్తున్నాయి కదా. అయితే చూద్దాం ఇక్కడ ఇది అని అంటే ఓకే నెక్స్ట్ ఈ విధంగా. కాబట్టి 1 × 2 ఏది ఓకే 2 అంటే మొదటి రెండు సంఖ్యల లబ్ధం, మొదటి రెండు సంఖ్యలను గుణిస్తే వచ్చేది మూడో సంఖ్య వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఇది 2 × 2 2 × 2 ఏమవుతుంది 4. నెక్స్ట్ ఇదే విధంగా 4 × 2 ఎంత 8, 4 × 2 8. అదేవిధంగా మనం ఈ రెండు ఓకే నెక్స్ట్ ఇంటూ చేద్దాము. 4 × 8 4 × 8 ఏమవుతుంది ఓకే నెక్స్ట్ 32. కాబట్టి ఓకే నెక్స్ట్ 32 ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. అలానేంటో ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఓకే నెక్స్ట్ సైడ్ టు సైడ్ చూద్దాం. ఇక్కడ 4 ఉంది 5 ఉంది పెరిగింది, మళ్ళీ 11 ఉంది పెరిగింది, మళ్ళీ ఏమైంది తగ్గింది. ది అని అంటే ఓకే నెక్స్ట్ తగ్గింది. అయితే ఎలా పెరిగిందో చూద్దాం. ఓకే నెక్స్ట్ 1 ఇంక్రీజ్ అయింది +1 అనుకుందాము. ఇక్కడ ఏంటంటే +6 మళ్ళీ ఏంటంటే -2. అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉందా ఇక్కడ లేదు, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో లేదు. కాబట్టి మన ఓకే నెక్స్ట్ ఈ లాజిక్ అప్లికేబుల్ కాదు. కాబట్టి ఏం అప్లికేబుల్ అవుతుందో ఓకే నెక్స్ట్ చూద్దాం మనం ఇక్కడ. అప్పుడు సైడ్ టు సైడ్ లాజిక్ అప్లికేబుల్ కానప్పుడు ఆపోజిట్లో చూడాలి, ఆపోజిట్లో చూడాలి. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఈ రెండింటి మొత్తం చూడండి, ఈ రెండింటి మొత్తం ఉంది 4 + 21 ఏమవుతుంది ఓకే 25 అవుతుంది మనకి. చూడండి 25 ఉంది. ఓకే నెక్స్ట్ ఈ రెండింటి మొత్తం చూడండి ఓకే నెక్స్ట్ 25. ఈ రెండింటి మొత్తం ఏమొస్తుంది ఓకే నెక్స్ట్ 25 వస్తుంది. ఈ రెండింటి మొత్తం కూడా 25 రావాలంటే ఓకే నెక్స్ట్ అక్కడ ఉండాల్సిన సంఖ్య ఏది ఉంది అని అంటే ఓకే 16. ఎందుకంటే 9 + 16 = ఎంత 25. ఎక్కడుంది ఆప్షన్లో ఓకే నెక్స్ట్ మనకి 25 అంటే ఏముండాలి మనకి 16 ఉండాలి అలానంటాం. కాబట్టి ఓకే నెక్స్ట్ ఎదురుగా ఉండే సంఖ్యల మొత్తం 25 రావాలి, ఎదురుగా ఉండే సంఖ్యల మొత్తం 25 రావాలి. అలాంటి సంఖ్యలనే ఓకే నెక్స్ట్ రావాలంటే ఇక్కడ ఏముండాలి 16 ఉండాలి. ఎక్కడ ఉంది ఆప్షన్లో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఓకే ఇక్కడ మన స్క్వేర్స్ క్యూబ్స్ మీద వర్గాలు ఘనాల మీద కనుక మనకు ఎంతో కొంత అవగాహన ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ అవలీలగా చేయొచ్చు మనం. అయితే చూడండి డైరెక్ట్ చెప్పకుండానే ఓకే నెక్స్ట్ చూడండి 3కి ఏం చేశాడు క్యూబ్